నమస్తే, నేను మీ ఎంవి నాయుడు. ఈరోజు సాలూరి నియోజకవర్గంలోని విద్యా వ్యవస్థపై ప్రధాన మనం చూద్దాం. విద్య సేవగా ఉండాలి, వ్యాపారంగా మారకూడదు. తల్లిదండ్రుల మౌనం అధిక ఫీజులపై ప్రోత్సాహం కాకూడదన్నట్టు మన స్క్రీన్పై మనం చూస్తూనే ఉన్నాం. అయితే మున్సిపాలిటీలో యూకేజీ నుండి 11,000 వరకు మాత్రమే ఉండాలి. గ్రామ పంచాయతీ 10,000 రూపాయల నుండి 12,000 వరకు, మున్సిపాలిటీ 11,000 నుండి 15,000 వరకు, మున్సిపల్ కార్పొరేషన్ అయితే 12,000 నుండి 18,000 వరకు ఇక్కడ ఉండాలి అన్నట్టుగా ఇక్కడ తెలుస్తూనే ఉంది. కానీ ప్రైవేటు కార్పొరేషన్ ప్రైవేటు సంస్థలు నయా దంద అయితే మాత్రము ఇప్పుడు మన స్క్రీన్పై చూస్తూ ఉన్నట్టుగా ఎక్కడ కూడాను వసూలు అయితే మాత్రం తగ్గడం లేదు. అధిక భారంతో తల్లిదండ్రులకు చాలా వరకు అయితే మాత్రం వాళ్ళ స్కూల్లోనే బ్యాగ్ కొనాలి, అలాగే పెన్సిల్ కొనాలి, పుస్తకాలు కొనాలి అన్నట్టుగా తల్లిదండ్రులు ఒత్తిడి తీసుకొని వస్తూ ఉన్నారు. అలాగే అధిక ఫీజులు అయితే మాత్రము తల్లిదండ్రులకు ప్రైవేట్ స్కూల్కి పంపించాలంటే మాత్రం భయాందోళన చెందుతూ ఉన్నారు. అసలు 2 నెలలు అయ్యిందంటే చాలు మళ్ళీ ఫీజులు కట్టాలి, లక్షల రూపాయలు కట్టాలి అని చెప్తూ ఉంటూ కార్పొరేట్ వ్యవస్థ అయితే మాత్రం చాలా వరకు అయితే మాత్రం చాలా దుర్మార్గం మారుతూ ఉందన్నట్టుగా సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉన్నాం. అయితే అధికారులు కూడా చూసి చూడనట్లుగా వదిలేస్తూ ఉన్న వైరం కూడా చూస్తూ ఉన్నాం. అధికారులు కూడాను ఎవరికి భయపడుతూ ఉన్నారా, లేకపోతే తాయిలాలు అందుతూ ఉన్నాయా అన్నట్టుగానే తెలుస్తూ ఉంది. కాయ కష్టం చేసుకుని మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి అనుకుని పిల్లలైతే ప్రైవేట్ స్కూల్కి అయితే మాత్రం పంపించడం జరుగుతూ ఉంటుంది. కానీ అక్కడ చూస్తే లక్షల రూపాయలు చాలామంది అయితే మాత్రం కట్టలేని పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఎప్పటికైనా సరే అంత అధిక మొత్తంలో వసూలు చేయాలంటే మాత్రము చాలా వరకు అయితే మాత్రం ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి పిల్లల భవిష్యత్తు బాగుండాలి కరెక్టే, కానీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని చెప్పి మరీ ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు లక్షల రూపాయల్లో ఇక్కడ పిల్లల యొక్క భారం పెరిగిపోతూ ఉంటే తల్లిదండ్రులు అయితే మాత్రం చాలా వరకు అయితే మాత్రం ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే వాళ్ళ యొక్క టార్గెట్ల కోసం పిల్లలు కూడా ఒత్తిడి కూడా తీసుకుని వచ్చి వాళ్ళ యొక్క ర్యాంకుల కోసం వాళ్ళని చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ యొక్క ప్రైవేట్ నయాదంద అయితే మాత్రం ఖచ్చితంగా అధికారులు పూర్తిగా పర్యవేక్షణ చేయడంలో విఫలమవుతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. చాలా వరకు అయితే చూస్తూ ఉన్నాం, లక్షల రూపాయలు అయితే మాత్రం ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారని చాలా వరకు తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. కాబట్టి ఎప్పటికైనా సరే అంత ఫీజులు చేస్తూ ఉన్నప్పుడు నాణ్యమైన విద్య ఇస్తున్నామని చెప్తూ ఉన్నారు. నాణ్యమైన విద్యతో పాటు డబ్బులు కూడా తగ్గించాలి. ఎందుకంటే వాళ్ళ కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వాలకి ఇక్కడ చాలా వరకు అయితే ప్రభుత్వం చాలా ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో చూస్తే చాలా సీరియస్గా తీసుకుంది. అలాగే ఇక్కడ ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ ప్రతి ఒక్క స్కూల్లో కూడాను ప్రైవేట్ కార్పొరేట్ సంస్థకి మామూలు సాధారణ వ్యక్తి వెళ్ళాలి అని అంటే చదివించాలి అంటే చాలా వరకు లక్షల రూపాయలు వెచ్చించాల్సి వస్తూ ఉంది. మళ్ళీ నా పిల్లలకి టీసీ ఇస్తారా, లేకపోతే మళ్ళీ ఈ భవిష్యత్తు పోతుందా అని ఇక్కడ తల్లిదండ్రుల ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు వస్తుంది. కాబట్టి ఎప్పటికైనా సరే ప్రభుత్వ అధికారులు ప్రైవేట్ స్కూళ్ళపై ఒక కన్ను వెయ్యకపోతే మాత్రము ఈ నయా దందాన్ని అయితే మాత్రం మార్చలేని పరిస్థితి కనబడుతూనే ఉంది. ఇప్పటికైనా సరే ఖచ్చితంగా ఇక్కడ ప్రజాప్రతినిధులుగా అన్నదండ్రులు చూసి కార్పొరేట్ సంస్థలు ఇలా పేటరేగిపోతూ ఉన్నాయా, లేకపోతే తల్లిదండ్రులకు యొక్క ఫీజులు కట్టలేని పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి సామాన్యమైన కాస్త కోస్తో కొందైనా సరే డబ్బులు తగ్గిస్తే మాత్రము తల్లిదండ్రులు అయితే మాత్రం భారం తగ్గించినట్లుగానే ఇక్కడ తెలుస్తూనే ఉంది. చూస్తూ ఉండండి ఎంవి న్యూస్. నేను మీ ఎంవి నాయుడు.